మన ఏపీ మాజీ సీఎం జగన్ గారు అయితే మాత్రం కొన్ని కామెంట్స్ అయితే చేశారు. అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి అయితే కొన్ని కామెంట్స్ చేశారనమాట. దీనిపైన అటు సోషల్ మీడియాలో కావచ్చు, కొంతమంది పర్సనల్గా కూడా మీరు మాట్లాడింది కరెక్ట్ కాదని చెప్పి చాలామంది అయితే చెప్తున్నారనమాట. సోషల్ మీడియాలో కూడా చాలామంది ట్రోల్స్ అయితే చేస్తున్నారు. అయితే దీనిపైన ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారు అయితే మాత్రం స్పందించారు. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన రామ్గిరి చెందిన సుధాకర్ యాదవ్ గారు అయితే మాత్రం ఇప్పుడు గట్టిగా స్పందిస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, అసలు జగన్ గారు ముందు పోలీసులను ఉద్దేశించి ఏం మాట్లాడారంటే, సో మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని చూసుకొని మా ప్రభుత్వంలో ఉన్న నాయకులపైన అయితే దాడి చేస్తున్నారు కదా, రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ బట్టలు ఊడదీసి కొడతాను అన్నట్టుగా ఆయన అయితే కామెంట్స్ చేశారనమాట. సో ఈ కామెంట్స్ మీరైనా ఆలోచించండి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ అని భావిస్తున్నారా? ఇది కరెక్ట్ కాదు కదా. సో ఇప్పుడు సుధాకర్ యాదవ్ గారు కూడా ఇప్పుడు అదే మాట్లాడుతున్నారనమాట. సో మీరు మాట్లాడింది ఎట్టి పరిస్థితులు కూడా కరెక్ట్ కాదు, అసలు ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది. సో ఇప్పుడు మీరు బట్టలు ఊడదీసి కొడుతున్నారు అంటారు కదా, సో మీరు ఇప్పుడు మేము వేసుకున్న బట్టలు మీరేమి ఇవ్వలేదు కదా, మేము ఎంతో కష్టపడి చదువుకొని ట్రైనింగ్లో పాస్ అయ్యి అలాగే ఎగ్జామ్లో పాస్ అయ్యి కొన్ని లక్షల మంది పోలీస్ డిపార్ట్మెంట్లోకి పోలీసులుగా రావాలని చెప్పి ఎగ్జామ్స్ అయితే రాస్తూ ఉంటారనమాట. వాళ్ళందరినీ దాటుకొని మేము ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చాము, ఈ జాబ్లోకి వచ్చామంటే ఎంత కష్టపడి ఉంటామో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇలా ఈజీగా మాట్లాడేస్తే ఎట్లా మీరు అని చెప్పి ఆయన కూడా చాలా గట్టిగా కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మీరు మాట్లాడింది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు, మాకు క్షమాపణ చెప్పాలన్నట్టుగా ఆయన అయితే మాట్లాడుతున్నారనమాట. సో అది మరీ బట్టలు కూడా తీసి కొడతా అన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు పోలీసులైనా సరే గవర్నమెంట్ ఏం చెప్తుందో అదే పాటించాలి కదా. సో వాళ్ళు కూడా ప్రజల రక్షణ కోసం, ఇప్పుడు గవర్నమెంట్ ఏది చేసినా కూడా ప్రజల రక్షణ కోసమే చేస్తుంది. పోలీసులు కూడా ప్రజలకు సపోర్ట్గానే ఉంటారు, అంతేగాని ఏ పార్టీకో లేదంటే ఏ రాజకీయ నాయకుడికో వాళ్ళైతే సపోర్ట్గా ఉండరు కదా. సో ఇలా ఇది అర్థం చేసుకొని మాట్లాడాలి, కానీ ఏది నోటికొస్తే అది మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది అయితే భావిస్తున్నారనమాట. అసలు ఏం జరిగిందంటే, రీసెంట్గా రామగిరిలో ఎంపీపీ ఎలక్షన్స్ అయితే జరిగాయి కదా, ఆ సమయంలో గవర్నమెంట్ చెప్పినట్టే పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారనమాట. సో కానీ ఏమైంది, కొంతమంది ఎంపీటీసీ సంబంధించిన వాళ్ళనైతే రామేశ్వరానికి తీసుకెళ్ళాలని ట్రై చేశారనమాట. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయారంటే మాత్రం ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఎలక్షన్స్ ఖచ్చితంగా వాయిదా పడేలా చేయాలని చెప్పి అలా చేశారనమాట. సో దీనిపైన ఆయనైతే స్పందించారు. సో మీరు ఇలా చేశారు కాబట్టి సో మేమైతే కొంచెం అక్కడ బందోబస్తు గట్టిగా ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి ఆయనైతే చెప్తున్నారనమాట. మరో విషయం ఏంటంటే, ఇప్పుడు జగన్ గారికి సంబంధించిన కొంతమంది సెక్యూరిటీ ఉంటారు కదా, అంటే వాళ్ళ ఆయన సంబంధించిన సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళు కూడా మా దగ్గర గన్స్ ఉన్నాయి, మేము కూడా ఏదో ఒకటి చేస్తామన్నట్టుగా వీళ్ళని బెదిరిస్తున్నారంట. సో ఇదంతా ఆయనైతే ఒక వీడియో బయటలో అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో బయట అయితే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. అలాగే సుధాకర్ గారు ఏమి చెప్తున్నారంటే, సార్ మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి సపోర్ట్ కావాలి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నుంచి సపోర్ట్ కావాలి, అలాగే మన హోంమంత్రి గారి నుంచి సపోర్ట్ కావాలి. సో మీరు అండగా ఉంటే మాత్రం మేము గట్టిగా ఫైట్ చేస్తాం. సో ప్రజలకు ఏమి కాకుండా వాళ్ళ సపోర్ట్గానే మేము అన్నీ చూసుకుంటాం అన్నట్టుగా ఆయనైతే మాట్లాడుతున్నారనమాట. సో చూద్దాం మరి. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు? జగన్ గారు చేసిన కామెంట్స్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? సో ఏంటి అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.